ఈ నెల 18న ఏపీ కేబినెట్ భేటీ 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేసి 13న బాధ్యతలు స్వీకరించారు. తొలి మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ నెల 18న మంత్రి మండలి సమావేశం జరగనుంది. కేబినెట్ భేటీలో కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఎన్నికలు ఇచ్చిన హామీల అమలు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించిన అంశాలపై మంత్రి మండలి చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన 5 హామీల అమలుపై సంతకాలు సైతం చేశారు. కేబినెట్ భేటీ అనంతరం ఈ నెల 19 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రచారం. ఈ నెల 19న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభిస్తారని, అదే రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుందని సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. తొలి మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? శాలిని, ముఖ్యమంత్రిగా 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు నిన్నే తన ఒక ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు అయితే చేపట్టారు. ఏదైతే అంటే పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరమే కేబినెట్ సమావేశం కూర్చుంటుంది, తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఉంటుందని ముందుగా అనుకున్నప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వాయిదా అయితే జరిగింది. ఇప్పటికే మంత్రివర్గంలో ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారు అనే విషయం ఇంకా ఈ రోజు మధ్యాహ్నం కల్లా ఒక అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా తీసుకున్నట్లయితే ఏదైతే ఈ నెల 18వ తారీఖు అయితే కొత్త మంత్రులు ఏదైతే తన కేబినెట్ లో ఉన్నారో ఆ సహచరులందరితో 18వ తారీఖు అయితే ఆ మంత్రి మండలి సమావేశం నిర్వహించున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఏదైతే వాగ్దానం అంటే ఎన్నికలకు ముందు వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలన్నిటిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా వెళ్ళాలి, వాటన్నిటిపైన సమగ్రంగా చర్చిస్తారు. చర్చించిన అనంతరం అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు పెట్టాలి, ఏదైతే ఇచ్చిన హామీలు ఏదైతే 6 అని ఇచ్చిన హామీలు ఏవే మేరకైతే ఉన్నాయో వాటన్నిటిని నిర్వర్తించడానికి ఎంత బడ్జెట్ అవసరం ఉంటుంది, ఏంటి, వీటన్నిటిపైన సంపూర్ణమైనటువంటి ఏదైతే ఒక నివేదిక అయితే తయారు చేయనున్నారు మంత్రివర్గంలో. అదే విధంగా కూడా ఇవన్నీ ముఖ్యమంత్రి చేసిన అనంతరం అయితే ఏదైతే 19వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు దాదాపు 4 రోజుల పాటు నిర్వహించినట్లు కూడా మనకైతే తెలిసినట్లయితే చూస్తా ఉన్నాం. 4 రోజుల పాటు అనంతరం వచ్చేసి ఏదైతే ఆ 4 రోజుల సమావేశంలో ఏదైతే మంత్రి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఏదైతే ప్రతినిధులు అంతా ఉన్నారు, ఈ ప్రతినిధులందరూ కూడా ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నట్లు మనకు ప్రధానంగా తెలుసుకుంటారు. థ్యాంక్ యూ కృష్ణ.